హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో రవ్వ కేసరి ఎలా చేయాలో చూపిస్తానండి. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన ఒక 3 స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అండ్ పుచ్చగింజల పప్పు తీసుకొని మంచిగా ఫ్రై చేస్తున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ గోల్డెన్ కలర్ చేంజ్ అయిన దాకా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని రవ్వని ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ రవ్వని ఫ్రై చేస్తున్నాను. ఈ రవ్వని మనం నెయ్యిలో మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం మనం సిమ్లో చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే రవ్వ అనేది ఈజీగా మాడిపోతుంది. ఈ రవ్వ అనేది గోల్డ్ కలర్కి చేంజ్ అయ్యాక ఫ్రై చేసుకొని ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ రవ్వ తీసుకున్నాను కదా, 2 కప్స్కి 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలండి. అంటే 1:2 రేషియోలో మనం వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసినాక మంచిగా ఉడికించుకోవాలి. ఈ రవ్వ అనేది గడ్డలు కడుతుందండి వాటర్ యాడ్ చేసినాం కాబట్టి. సో కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా ఉడికించుకోవాలండి. ఉండలు వస్తే మనకి అంత టేస్ట్ బాగుండదు. సో ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్స్ ఆఫ్ రవ్వకి 1.5 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే 1:1 రేషియోలో కూడా తీసుకోవచ్చు. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు. మనకి ఇక్కడ షుగర్ అంతా కరిగి రవ్వ మొత్తం షుగర్లో ఉడికిపోవాలండి. మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఇందులో మనం ఒక 1/2 స్పూన్ ఇలాచి పొడి యాడ్ చేసుకోవాలి. ఇలాచి పొడి యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. కొంచెం ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ తీసుకొని అది వాటర్లో యాడ్ చేసి రవ్వ కేసులో కలిపానండి. మీకు కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలా కలర్ వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి కొన్ని వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, పూజలప్పుడు కానీ సింపుల్గా చేసుకోవాలంటే రవ్వ కేసరి చేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీని. ఇది మొత్తం దగ్గరికి అయిన తర్వాత తీసి మనం సర్వింగ్ బౌల్లో వేసుకొని మిగిలిపోయిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.